శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 30వ తేదీ 6వ నెల 2025 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం పంచమి తిథి ఉదయం 11:48 వరకు, అనంతరం షష్ఠి. మఖా నక్షత్రం ఉదయం 10:16 వరకు, అనంతరం పుబ్బా నక్షత్రం. సిద్ధియోగం రాత్రి 8:38 వరకు, అనంతరం వ్యతిపాత్ యోగం. బాలవకరణం ఉదయం 11:48 వరకు, అనంతరం కౌలవకరణం. నేటి అమృత ఘడియలు ఉదయం 7:47 నుండి 9:26 వరకు. తిరిగి అమృత ఘడియలు తెల్లవారుజామున 4:42 నుండి రేపు ఉదయం 6:22 వరకు. నేటి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:40 నుండి 1:31 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:14 నుండి 4:05 వరకు. నేటి వర్జ్యం సాయంత్రం 6:38 నుండి 8:19 వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతాపాసన గురించి చూసినట్లయితే, ఈనాడు స్కంద పంచమి, సుబ్రహ్మణ్యారాధనకు చాలా విశిష్టమైనటువంటి తిథిగా ఈ స్కంద పంచమి చెప్పబడుతుంది. స్కంద షష్ఠి వ్రతాన్ని ఆచరించేటటువంటి వారు పూర్వాంగంగా స్కంద పంచమి నాడు ఉపవాస దీక్షను ఆచరించి స్కంద షష్ఠి వ్రతం చేస్తారు. సుబ్రహ్మణ్యానుగ్రహానికి పాత్రులైనటువంటి వారికి పరిపూర్ణమైనటువంటి కళత్ర సౌఖ్యం, సంతాన సిద్ధి కలుగుతుందని శాస్త్రంలో చెప్పినటువంటి మాట. దానితో పాటుగా జ్ఞాన సంపదను ఆర్జించాలి అంటే, జ్ఞాన వృద్ధి కలగాలి అంటే సుబ్రహ్మణ్యానుగ్రహం మనకి పరిపూర్ణంగా లభించాలి. మనకున్నటువంటి గురుదేవత సంబంధమైనటువంటి దేవతామూర్తుల్లో సుబ్రహ్మణ్య స్వామి కూడా అత్యంత ప్రధానమైనటువంటి వాడు. సుబ్రహ్మణ్యం సర్వగురుహు అని కూడా శాస్త్రవచనం ఉన్నది. అటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈ స్కంద పంచమి నాడు చేయటం చాలా విశేషం. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేయటం, జ్యోతి రూపంలో సుబ్రహ్మణ్య స్వామికి యథాశక్తిగా ఉపచారాలు చేయటం ఈ వ్రతంలో ప్రత్యేకమైనటువంటి అంశాలుగా చెప్పబడుతున్నాయి. ముఖ్యంగా ఈ సోమవారం నాడు స్కంద పంచమి రావటం వల్ల ఎక్కడైతే శివాలయంలో ఉపాలయంలో సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉంటాడో ఆ స్వామికి యథాశక్తిగా క్షీరాభిషేకాన్ని జరిపించడం, పంచామృతాలు ఫలరసాలతో అభిషేకించడం వల్ల సమస్త ఈప్సితాలు సిద్ధిస్తాయి. సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాలలో సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణాన్ని ఈనాడు పఠించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు అందుతాయి. వాటితో పాటు ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. సుబ్రహ్మణ్య ఆరాధన చేసేటటువంటి అవకాశం లేనటువంటి వాళ్ళు, సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ చేసేటటువంటి అవకాశం లేనటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్యాయ నమః అనేటటువంటి నామాన్ని యథాశక్తిగా ఈనాడు మనస్సులో స్మరిస్తూ సుబ్రహ్మణ్య రూపాన్ని గనక ధ్యానించినట్లయితే సమస్త ఈప్సితాలు సిద్ధిస్తాయి. సుబ్రహ్మణ్యాయ శేషాయ శివాయ శివమూర్తయే బ్రహ్మాండ వ్యాప్తదేహాయ నాగరాజాయతే నమః అని సుబ్రహ్మణ్య స్వామి ధ్యానంలో ప్రత్యేకంగా ఈ శ్లోకంలో చెప్పబడుతుంది. సుబ్రహ్మణ్య స్వామి సాక్షాత్తు శేషుడి యొక్క స్వరూపం. ఆయన సర్పదేవతని. సుబ్రహ్మణ్యాయ శేషాయ, ఆయన శివంకరుడైనటువంటి మూర్తి, అంటే శుభాన్ని ఇచ్చేటటువంటి మూర్తి. బ్రహ్మాండ వ్యాప్తదేహాయ, ఆదిశేషుడికి ఈ బ్రహ్మాండాన్ని భరించడానికి అంత శక్తిని అనుగ్రహిస్తున్నటువంటి వాడు సుబ్రహ్మణ్యుడే. సాక్షాత్తు సుబ్రహ్మణ్యుడే ఆదిశేషుడిలోకి ప్రవేశించి అటువంటి ఆ బ్రహ్మాండాన్ని మోసేటటువంటి శక్తిని అనుగ్రహిస్తున్నాడు అని కూడా ప్రత్యేకంగా కొన్ని స్తోత్రాల్లో వ్యాఖ్యానించడం జరిగింది. హే స్వామినాథ కరుణాకర దీనబంధో, ఎవరైతే స్వామిని ఆర్తితో పిలుస్తారో వారికి బంధువు వంటివాడు. దుష్ట శిక్షణ భక్త రక్షణ తత్పరుడైనటువంటి సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధించినటువంటి వారికి ఎటువంటి ఈతి బాధలు లేకుండా సమస్త శుభాలు సిద్ధిస్తాయని చెప్పడం ఎటువంటి సందేహం లేనటువంటి మాట. అటువంటి ఈ స్కంద పంచమి నాడు సుబ్రహ్మణ్యుడి యొక్క దివ్యానుగ్రహం అందరికీ పరిపూర్ణంగా లభించాలని మనసారా ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఈరోజు స్కంద పంచమి అయినటువంటి సందర్భంగా ఏ రాశివారు ఆ స్కందుణ్ణి అంటే కుమారస్వామి వారిని ఏ విధంగా ఆరాధించాలో,
అలాగే ఏ దిక్ప్రయాణం సర్వరాశుల వారికి లాభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే ఈ రోజుకి సర్వ కార్య పరిపూర్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతోందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ పంచమి, తదుపరి షష్ఠి. ఈరోజు సోమవారం, నక్షత్రం మఖ, తదుపరి పూర్వ ఫల్గుని అంటే పుబ్బ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో శుక్రుడు, మిథునంలో రవి గురువులు, సింహంలో చంద్రుడు, అదే చోట కుజ కేతువులు, కుంభంలో రాహు, మీనంలో శని ఉన్నటువంటి కారణంగా మేషాది ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉండగలుగుతారు. ఎంతటి క్లిష్ట సమస్యనైనా సరే దాటగలవనేటటువంటి మనోధైర్యంతో ఉంటారు. ఇతరులకి సలహాలు సూచనలు ఇయ్యరు, కానీ ఇతరులు ఇచ్చినటువంటి సలహాలని సూచనల్ని మాత్రం తప్పక విని ఏది తమకి అనుకూలమో దాన్ని స్వీకరిస్తారు. ముఖ్యంగా ప్రగల్భాలు పలకడం అనేటటువంటి ఒకప్పటి ఆలోచనని పూర్తిగా మానుకుంటారు. ఆర్థికమైనటువంటి రుణాన్ని తీసుకోకూడదనే దృఢమైనటువంటి నిర్ణయానికి నిశ్చయానికి వస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఏ విధమైన ఒడి దుడుకులు రాకుండా ఉండేలా చూసుకుంటారు. ఒకవేళ ఏవైనా చిన్న పొరపాట్లు తొట్టుపాట్లు కానీ ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి మార్గదర్శకులు నైపుణ్యం కలిగిన వారితో చర్చించుకుని సరైనటువంటి నిర్ణయానికి రాగలుగుతారు. స్కంద పంచమి సందర్భంగా మేషరాశి వారు కుమారస్వామి వారిని పూజించి సిమ్మిలిని నువ్వుండలని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో ఇబ్బందులు తొలగి ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి తాత్కాలిక రుగ్మతతో బాధపడే అవకాశం గోచరిస్తుంది. తిరిగి మళ్ళీ ఓసారి వైద్య పరీక్షను చేయించుకోవాలనేటటువంటి అనుమానంతో ఉంటారు. వైద్య పరీక్షకు ప్రయత్నించినప్పటికీ కూడా ఈ రోజున వెంటనే సాధ్యపడే అవకాశం లేకపోవచ్చు. దుఃఖించవలసిన అవసరం ఏమాత్రం ఉండదు. న్యాయస్థానంలో ఏ విధమైనటువంటి అభియోగము వ్యతిరేకమైనటువంటి నిర్ణయాన్ని తీర్పుని ఇయ్యదనే దృఢ సంకల్పం దృఢ నిర్ణయం కలిగిన కారణంగా మానసికంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. అధర్మబద్ధమైనటువంటి ఆదాయాన్ని సంపూర్ణంగా తిరస్కరిస్తారు. ధైర్యంగా ఉండేందుకే ప్రయత్నాన్ని చేస్తారు. స్కంద పంచమి సందర్భంగా వృషభ రాశి వారు స్కందుణ్ణి పూజించి బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే అకస్మాత్ ధన లాభానికి అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి వ్యక్తి యొక్క ఆలోచనని అనుభవాన్ని తప్పక పరిగణనలోకి తీసుకునే దృష్టితోనే ఉంటారు. సంతానానికి సంబంధించినటువంటి విద్యా అభివృద్ధి నిమిత్తం తాము ఉన్నటువంటి స్థలాన్ని మార్చడమో లేక ఇంటి మార్పునో చేసే అవకాశం గోచరిస్తోంది. నూతనమైన గృహాన్ని ఏర్పాటు చేసుకోవాలనేటువంటి దిశగా ఆర్థిక సమీకరణాన్ని ప్రారంభించి అనుకున్నంతగా సాధించగలుగుతారు. వివాహాది శుభకార్యాలు ముందు నాటికి ఉండేటటువంటి కారణంగా అక్కడికి వెళ్ళేందుకు ఆర్థికమైనటువంటి ఖర్చు మరింత పెరుగుతుందేమో అనే ఆలోచనతో ఇప్పటి నుంచే తగినటువంటి ఆలోచనలో పడతారు. వెళ్ళాలా వద్దా అనే దాని గురించి. స్కంద పంచమి సందర్భంగా మిథున రాశి వారు స్కందుణ్ణి ఆరాధించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలుగుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే శారీరక ఆరోగ్య అభివృద్ధి కోసమని వ్యాయామాదుల్ని గట్టిగా చేస్తూ ఉంటారు. ఆహార విహారాదుల్లో కూడా తగినటువంటి పరిమితుల్ని ఏర్పాటు చేసుకుంటారు. బంధుమిత్రుల ఆగమనాలతో ఇల్లు మంచి సందడిగా ఉన్నప్పటికీ కూడా ఎంతవరకు మాట్లాడారో అంతే మాట్లాడడం, ఆచి తూచి మాట్లాడుతూ ఉండడం చేస్తారు. దూర ప్రయాణాలను చేయవలసి వస్తే మాత్రం మరొకరిని తోడు చేసుకునే ప్రయాణం చేస్తారు తప్ప ఒంటరిగా ప్రయాణించే విధానమే దాదాపుగా ఉండకపోవచ్చు. ఏ రంగంలో ఎవరు నైపుణ్యం కలిగినటువంటి వారో గమనించి ఆ రంగంలో ఆ విధమైనటువంటి అభిప్రాయాల్ని వారి నుండి తీసుకుని మాత్రమే ఆ పనిలోకి దిగుతారు తప్ప అనాలోచితంగా ఏ పని చేయడానికి ఇష్టాన్ని చూపించరు. స్కంద పంచమి సందర్భంగా కర్కాటక రాశి వారు స్కందుణ్ణి పూజించి గోధుమ రవ్వ పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గంభీరంగా ఉంటారు. మాట గట్టిగా ఉంటుంది. ఎవరి మాటకి లోబడే తీరు గోచరించదు. రుణాలన్నింటినీ తీర్చేసినటువంటి కారణంగా చెప్పలేనటువంటి ధైర్య భావంతో ఉంటారు. ఎవరు పిరికితనాన్ని ఎంత నూరిపోసినప్పటికీ కూడా ఏ భయ భావము లేకుండా గట్టిగా ఉండగలుగుతారు. కఠినంగా వ్యవహరించగలుగుతారు. ఏదైనా ఒక విషయానికి సంబంధించిన నిర్ణయాన్ని చేయవలసి వచ్చినటువంటి సందర్భంలో నాంచేత ధోరణి ఏమాత్రం ఉండదు. ఖచ్చితంగా ఆ విషయాన్ని తేల్చి చెప్పగలుగుతారు, చెప్తారు కూడా. ఆర్థికమైనటువంటి ఆదాయం వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనది మధ్యమంగానే ఉంటుంది తప్ప ఈ రాశి వారికి విశేషంగా ఈ రోజుకి ఉండకపోవచ్చు. స్కంద పంచమి సందర్భంగా సింహరాశి వారు కుమారస్వామి వారిని పూజించి పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తే సంతాన లాభానికి అవకాశం ఉంది. ఆగ్నేయ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్వేచ్ఛగా ఉండాలనేటటువంటి ఆలోచనతో ఉంటారు. అంటే స్వతంత్రమైన నిర్ణయాలని తీసుకోవాలని అనుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో అది సాధ్యపడే అవకాశం కనిపించకపోవచ్చు. ముఖ్యంగా మాటలో తొందరపాటుతనం మరింతగా గోచరిస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించినటువంటి ఈ రాశివారు మాటని జాగ్రత్తగా మాట్లాడాలనే ఆలోచన దిశగా ప్రయాణాన్ని సాగిస్తారు. ఆర్థికమైనటువంటి ఆదాయానికి ప్రాముఖ్యాన్ని ఇస్తారు. బంధుత్వం కంటే కూడా అది బంధువులకి కొద్ది బాధాకరంగా అనిపించే అవకాశం కలగచేయచ్చు. సంతానానికి సంబంధించినటువంటి వివాహాది ప్రయత్నాల్ని విశేషంగా చేస్తారు. అయితే బంధుమిత్రులు అంత పెద్దగా కలిసి వస్తారనేటటువంటి ఆలోచన ఏమాత్రమూ సరికాకపోవచ్చు. స్కంద పంచమి సందర్భంగా కన్యారాశి వారు స్కందుణ్ణి ఆరాధించి అరటి పండును నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఉద్యోగ భద్రత వెనువెంటనే సిద్ధించే అవకాశం ఉంటుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికంగా కుంగుబాటుతనంతో ఉంటారు. శారీరకంగా తాత్కాలిక అనారోగ్య భావాన్ని కలిగి ఉంటారు. శరీరంలో ఓపిక అంతగా లేనటువంటి కారణంగా సంతానాన్ని చూడడానికైనా సరే ఆ ప్రదేశానికి వెళ్ళేంత ఉత్సాహాన్ని చూపించలేకపోవచ్చు. సంతానాన్ని తమ వద్దకి పిలుచుకునే అవకాశం ఉండొచ్చు. వారిని చూసిన మీద కొంత ఉత్సాహం కలిగే అవకాశం కూడా ఉండొచ్చు. ముఖ్యంగా యంత్ర పరికరాలను ఉపయోగించేటటువంటి సందర్భంలో, వాహనాలని వాడేటటువంటి సందర్భంలో, విద్యుత్ పరికరాలతో ఏవైనా మరమ్మతులు చేసేటువంటి సందర్భంలో సంపూర్ణమైనటువంటి జాగ్రత్తల్ని పాటించి తీరాలి. కాబట్టి వీలైనంత వరకు వీటిని వారు ఏమాత్రము ఉపయోగించకపోవడం, అంటే వాటితో పని మరమ్మతు రీత్యా చేయకపోవడం చాలా మంచిది. స్కంద పంచమి సందర్భంగా తులారాశి వారు స్కందుణ్ణి ఆరాధించి పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 5.
ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే యంత్రాలకి సంబంధించిన మరమ్మతుల ఖర్చు పెరిగే అవకాశం ఉంది. వాహనాలు మొరాయించే అవకాశం కూడా ఉండొచ్చు. నూతనంగా కొనుక్కున్నటువంటి గృహమే అయినప్పటికీ కూడా ఇంటిలో కూడా కొన్ని మరమ్మతులు ఉండేటటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి భారం మరింత అయ్యే అవకాశం గోచరిస్తోంది. స్థాపించబడ్డటువంటి వ్యాపార సంస్థ మందకొడిగా నడుస్తున్నటువంటి దానికి ఈ ఆర్థిక భారం తోడై కొద్ది ఇబ్బంది కలిగించే అవకాశం ఈ వారంలో ఈ రోజున విశేషంగా ఉండే అవకాశం ఉండొచ్చు. కుటుంబానికి సంబంధించినటువంటి ఆదాయం మరింతగా వస్తుందని అనుకున్నప్పటికీ కూడా ఏ విధమైన ఆదాయము అనుకున్నంతగా ప్రోత్సాహకరంగా లేనటువంటి కారణంగా మానసికంగా నిరుత్సాహంగా ఉండే అవకాశం ఉండొచ్చు. స్కంద పంచమి సందర్భంగా వృశ్చిక రాశి వారు స్కందుణ్ణి ఆరాధించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన భూలాభానికి అవకాశం కలగచ్చు. ఆగ్నేయ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉంటారు. అన్ని పనుల్ని చేసుకోగలవనే ధీమాతో ఉంటారు. సంతానానికి సంబంధించినటువంటి విద్యా ఉత్తీర్ణత విశేషంగా ఉండేటువంటి కారణంగా చెప్పలేనంతటి సంతోషాన్ని కలిగి ఉంటారు. ఎవరితోనూ వాద విరోధాలు ఉద్యోగంలో కానీ అలాగే ఇతర జీవితంలో కానీ లేనటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. దూరభార ప్రయాణాలని శారీరకమైనటువంటి శ్రమ కారణంగా చేయడానికి అంత మొగ్గుని ఇష్టాన్ని చూపించే అవకాశం ఉండకపోవచ్చు. రుణాన్ని ఏమాత్రం ఇవ్వాలనే ఆలోచన కలిగి ఉండరు. ఎవరైనా ఒత్తిడి చేసినప్పటికీ కూడా నిర్భయంగా మొగమాటం లేకుండా ఇయ్యను అనే చెప్తారు తప్ప ఇయ్యలేను అని ముఖం చాటు వేసే ధోరణి ఏమాత్రము ఉండదు. స్కంద పంచమి సందర్భంగా ధనురాశి వారు స్కందుణ్ణి ఆరాధించి ఈ రోజున దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆర్థికమైన లాభం కూడా సిద్ధించవచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పట్టినటువంటి పట్టు ఏమాత్రము విడవడం ఇష్టం ఉండదు. తాము ఒకప్పుడు అన్నటువంటి మాటని పూర్తిగా యథార్థత వచ్చేంత వరకు కూడా సాధించేందుకు ఎంత శ్రమైనా పడ్డానికి ఏమాత్రము వెనుకాడరు. అంతకుముందు కొనుక్కున్నటువంటి ఇంటికి మరింత పెంపుదల చేయాలనే అభిప్రాయంతో మరింతగా ఖర్చు చేయడానికి ఏమాత్రము వెనుకాడరు. ఆ ఖర్చు రుణరూపంగా చేయవలసిందే తప్ప ఆర్జించినటువంటి సొమ్ము ఉండకపోవచ్చు. ఇది సరైనటువంటి నిర్ణయం తాత్కాలికంగా కాకపోవచ్చు. ముఖ్యంగా సంతానానికి సంబంధించిన అనారోగ్యం తొలగించుకునేందుకు మరొక ప్రాంతానికి వెళ్ళి వైద్య సేవని తీసుకోవలసి రావచ్చును. ఏమాత్రపు ధన వ్యయం గురించిన ఆలోచన లేకుండా ఎంతైనా సరే అనే అభిప్రాయంతో అక్కడికి వెళ్ళి వైద్యాన్ని చేసుకోవచ్చు. స్కంద పంచమి సందర్భంగా మకర రాశి వారు స్కందుణ్ణి ఆరాధించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సంతానానికి వివాహాది శుభకార్యాలు నెరవేరే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి శ్రమని కలిగి ఉండరు. ఏ విధమైన మానసికమైనటువంటి ఆలోచనని చేయరు. ఏది ఏ తీరుగా జరిగితే అలాగే అనేటటువంటి ఆ దైవ ఆరాధన భావంతోనే ఉంటారు. ముఖ్యంగా ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణాలని చేస్తారు. దాన ధర్మాలకి సొమ్ముని వినియోగిస్తారు. విశేషించి అన్నదానాన్ని చేయాలనే గట్టి ఆలోచనతో ఉంటారు. దూర ప్రయాణాలని చేసి అక్కడ దైవాలని దర్శించి అక్కడ అన్న సమారాధనల కోసమని విశేషమైనటువంటి విరాళాలను ఇచ్చేటటువంటి అందరికి పథంతో ఉంటారు. కుటుంబంలో కానీ అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ ఎవరితోనూ వాద వివాదాలకి తలపడనే పడరు. ఎవరైనా వ్యతిరేకించినప్పటికీ కూడా తేలిగ్గా తీసుకుంటారు. చిరునవ్వు నవ్వి యువతలకి వచ్చేస్తారు. అది విజయ రహస్యంగా అది వారు భావిస్తూ ఉంటారు. స్కంద పంచమి సందర్భంగా కుంభరాశి వారు స్కందుణ్ణి ఆరాధించి ఆయనకు బెల్లం ముక్కల నైవేద్యంగా సమర్పించినట్లయితే రుణ విముక్తికి అవకాశం ఉండడమే కాకుండా వ్యాపారానికి పెట్టుబడి కూడా లభించే అవకాశం కలగచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1.
ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తిపరమైనటువంటి ఆదాయం విశేషంగా ఉంటుంది, ఖర్చు కూడా దాదాపుగా అంతే ఉండొచ్చు. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మరింతగా కనిపిస్తూ ఉంటుంది. ఖర్చు అంత మాత్రం లేకపోయినప్పటికీ కూడా పూర్తిగా నిలువ చేసుకోగలిగే అవకాశం ఉండకపోవచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్యము, తన ఆరోగ్యము, అంతేకాక తన సోదరుల ఆరోగ్యము కూడా మధ్యమ ఆరోగ్య స్థితితో ఉన్నటువంటి కారణంగా అనారోగ్యాన్ని నివృత్తి చేసుకునేందుకు దూర ప్రయాణాన్ని చేసి అక్కడ వైద్య సేవని తీసుకునే అవకాశం ఉన్నటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి ఆదాయం పెద్దగా ఉన్నట్లుగా అనుకోకూడదు ఈ రోజున ఈ రాశివారు. వ్యాపార పని మీద విశేషమైనటువంటి దూరం ప్రయాణించవలసి వచ్చినప్పటికీ కూడా శారీరకమైనటువంటి అనారోగ్యం కారణంగా అంత దూరం ప్రయాణాన్ని చేయలేకపోవచ్చు, చేయడానికి ఇష్టాన్ని కూడా చూపించకపోవచ్చు. స్కంద పంచమి సందర్భంగా మీనరాశి వారు స్కందుణ్ణి ఆరాధించి పొంగల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఆగిన పనుల్లో శీఘ్రమైనటువంటి కదలిక కలుగుతుంది. రావాల్సిన సొమ్ము మొత్తం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల పరంపర. ఈరోజు స్కంద పంచమి అయిన సందర్భంగా సర్వరాశుల వారికి ఆ సుబ్రహ్మణ్యుని అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు స్కంద పంచమి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు స్కంద పంచమి సందర్భంగా మీ గృహంలో పూజా మందిరంలో 6 ముఖాలతో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటాన్ని ఒక ఎరుపు రంగు వస్త్రం మీద ఏర్పాటు చేసుకోవాలి. ఆ చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి ఆ చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 6 ఎరుపు రంగు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. ఎరుపు రంగు ఒత్తులు అందుబాటులో లేకపోతే ఒత్తులకు కొద్దిగా కుంకుమ రాస్తే అవి ఎరుపు రంగు ఒత్తులు అవుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 6 ముఖాలకు సంకేతంగా 6 ఎరుపు రంగు ఒత్తులతో దీపాన్ని వెలిగించాలి. స్కందుడు అంటే శత్రువులను భయపెట్టేవాడు అని అర్థం. కాబట్టి శత్రుబాధలన్నీ తొలగింపజేసుకోవటానికి, అంతర్గత బహిర్గత శత్రుబాధల నుంచి సంపూర్ణంగా బయటపడటానికి 6 ముఖాలతో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటం దగ్గర దీపారాధన చేశాక ఎర్ర మందార పూలతో సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తూ ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ఎర్ర మందార పూలు అందుబాటులో లేని పక్షంలో ఎర్ర గులాబీ పూలతో కానీ కుంకుమ కలిపిన అక్షింతలతో కానీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించవచ్చు. ఆ తర్వాత హారతి ఇచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎరుపు రంగు పండ్లు నైవేద్యంగా సమర్పించాలి. అలాగే కందిపప్పుతో తయారు చేయబడిన పదార్థాలు కానీ దానిమ్మ పండు గింజలు కానీ సుబ్రహ్మణ్య స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. స్కంద పంచమి సందర్భంగా గృహంలో ఈ ప్రత్యేకమైనటువంటి పూజ చేస్తే శత్రుబాధలన్నీ తొలగింపజేసుకోవచ్చు, శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. అలాగే స్తోత్రాల పరంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన సుబ్రహ్మణ్య అష్టకాన్ని ఈరోజు పఠించినా లేదా శ్రవణం చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి ఈరోజు వెళ్ళి ఆలయ ప్రాంగణంలో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. రాహుకాలం ఉన్న సమయంలో సుబ్రహ్మణ్య ఆలయ ప్రాంగణంలో నిమ్మకాయ దీపాలు వెలిగించడం ద్వారా కూడా స్కంద పంచమి సందర్భంగా శత్రుబాధలు, దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామికి ఈరోజు ప్రత్యేకమైన అభిషేకాలు చేయించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పాలతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకుంటే సంపదలు కలుగుతాయి. ఆవు పెరుగుతో సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేయించుకుంటే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. తేనెతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకుంటే సినిమా, టీవీ రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదగవచ్చు. కళారంగంలో అత్యుత్తమ స్థాయికి చేరటానికి తేనెతో అభిషేకం విశేషంగా సహకరిస్తుంది. పంచదార కలిపి నీళ్లతో అభిషేకం చేయించుకుంటే మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆవు నెయ్యితో అభిషేకం చేయించుకుంటే మోక్షప్రాప్తి కలుగుతుంది. అలాగే రుణబాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు, తీవ్రమైన రుణబాధలతో సతమతమైపోయేవాళ్ళు స్కంద పంచమి సందర్భంగా బియ్యపిండితో సుబ్రహ్మణ్య స్వామికి దేవాలయంలో అభిషేకం చేయించుకోండి. బియ్యపిండితో అభిషేకం సుబ్రహ్మణ్యుడి విగ్రహానికి ఈరోజు చేస్తే తీవ్రమైన అప్పుల బాధల నుంచి క్రమక్రమంగా తొందరగా బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే కుంకుమ పువ్వు కలిపినటువంటి పాలతో కానీ కుంకుమ పువ్వు కలిపి నీళ్లతో కానీ సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేయించుకుంటే సౌందర్యం పెరుగుతుంది.
అలాగే నిమ్మపండు రసంతో అభిషేకం చేయించుకుంటే అపమృత్యు దోషాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఓం సాం శరవణ భవ ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు మనస్సులో స్మరించుకోవటం ద్వారా కూడా సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే రేపు మంగళవారం జ్యోతిష శాస్త్రపరంగా జాతకంలో కాలసర్పదోషం ఉంటే ఆ కాలసర్పదోషం నుంచి బయటపడటానికి ఎలాంటి సులభమైన శక్తివంతమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.